ఇప్పుడు ఈ తరం హీరోలు కృష్ణ గారు ఒకటి రెండు సినిమాలు కొంచెం అటు ఇటు అనుకున్న స్థాయి చేరుకోకపోతేనే డౌన్ అయిపోతున్నారు, స్పిరిట్ డౌన్ అయిపోతుంది. కానీ మీరు సంవత్సరానికి అన్ని సినిమాలు చేసేవారు, మీకు ఎక్కడి నుంచి వచ్చేది ఉత్సాహం, కాన్ఫిడెన్స్? లేదు ఇది 2-3 వర్కౌట్, ఒకటి కాదు రెండు కాదు, మీరే చెప్పారు 14 సినిమాలు వర్కౌట్ కాలేదని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చేది? దేవుడి మీద నమ్మకమా, మీ మీద మీకున్న ఆత్మవిశ్వాసం? అసలు ఆ 14 పిక్చర్లు ఫెయిల్ అయినప్పుడు మన బుక్ చేయడం మానేశారు ప్రొడ్యూసర్లు, సినిమాలు ఇక పనికిరాడని. ఆ తర్వాత నేనే సొంతంగా పాడి పంటలు తీసి సూపర్ హిట్ అయినాక మళ్ళీ కెరీర్ నార్మల్గా వచ్చింది. విజయ నిర్మల్ గారు, కృష్ణ గారిలో యాజ్ అ డైరెక్టర్ మీరు చూస్తే ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటారు? ఆయన అందం, ఒక అంటే అసలు అప్పట్లో సెన్సేషనల్ హీరో, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కృష్ణ గారు అంటుండేవారు. అందం అంటారా, డైలాగ్ డెలివరీయా, లేక డాన్స్ స్టైలా, ఫైట్సా, ఏం కలిసి వచ్చిందంటారు ఎక్కువగా? అన్నీ కలిసి వచ్చిందండి. ఆయన ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లో మెర్జ్ అయిపోయేవారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చేస్తే అల్లూరి సీతారామరాజు ఎలా ఉన్నాడు అలాగే అనిపిస్తుంది మనకు. అలాగే జీసస్ చేస్తే జీసస్ ఎలా ఉన్నాడు అలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అదొకటి కాకుండా ఆయన నిర్మాతల మనిషి. నిర్మాతలను వేధించడం కానీ, డబ్బింగ్కి డబ్బిస్తే కానీ రాను అని చెప్పడం కానీ అవన్నీ లేదు. ఆయన ఎప్పుడూ నిర్మాతలు బాగుండాలి అనుకొని ఖాళీగా ఉంటే తనే ఫోన్ చేసి నేను డబ్బింగ్కి వస్తాను, డబ్బింగ్ పెట్టుకొని అంటారు. అది ఒక మంచి క్వాలిటీ అండి. అది నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉందో నాకు తెలియదు. కృష్ణ గారు, మీ చదువు అయిపోయాక మీరు స్థిరపడాలి అనే ఆలోచన వచ్చిన ఆ టైం స్పాన్లో, గ్యాప్లో మధ్యలో మీరు అప్పుడు ఐ థింక్ తేనె మనసులు సినిమా టెలిగ్రామ్ అప్పుడే వచ్చినట్టుంది మీకు. కానీ ఆ టైంలో మీరు చాలా టెన్షన్ పడ్డారు అంటుంటారు, నిజమేనా అది? అంటే ఇది అవకాశం వస్తుందా రాదా అని. వాళ్ళు ఫోటోలు పంపమని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఫోటోలు పంపాను. అవకాశం వస్తే వెళదాం అనుకుని ఇంటర్వ్యూకి పిలిచారు, తర్వాత టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో సెలెక్ట్ అయ్యామన్నారు. అన్నీ రోజుల్లోనే జరిగిపోయింది. రోజుల్లో జరిగిపోయింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటే వెంటనే ఇలాగా మీకు, అంటే ఇది నిజంగానే డెస్టినీ అని నమ్ముతారా? మీ స్వయం కృషి వల్ల మీరు ఇక్కడ చేరుకున్నారు ఇంత స్థాయికి? అంటే సుబ్బారావు గారు ఆయనకి టెస్ట్ చేసి డెసిషన్స్ ఆయన సొంతంగా తీసుకునేవాళ్ళు, ఎవరి మాట వినేవాడు కాదు. ఆయన నన్ను చూడగానే లైక్ చేశాడు. ఆయన టెస్ట్ అవ్వగానే నువ్వే నా హీరో అని బుక్ చేశాడు. అలాగే టెస్ట్లో వచ్చిన వాళ్ళు చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ అప్పుడు తీసేశారు. అవును, జయలలిత, హేమమాలిని వచ్చారు ఆ టెస్ట్కి. కృష్ణరాజు వీళ్ళంతా సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత జయలలిత, హేమమాలిని పెద్ద హీరోయిన్లు అయిపోయారు. అవును, అప్పుడు మీరు అందుకున్న తొలి రెమ్యూనరేషన్ 500 రూపాయలు అంటూ ఉంటారు. 2000 రూపాయలు. కానీ అప్పటి ఆ 2000 రూపాయలు అప్పట్లోకి వస్తే చాలా పెద్ద అమౌంట్ అయినా కూడా ఇప్పుడు తలుచుకుంటే వెనక్కి తిరిగి, అంటే ఇది మీరు ట్రెడిషనల్ గా రాలేదు సినిమా ఇండస్ట్రీలోకి, మీరు ఒక టెస్ట్ ఇచ్చి వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు నేపథ్యం అది. అసలు అప్పుడు రెమ్యూనరేషన్లు గబుక్కున ఒక పిక్చర్ హిట్ అయితేనే కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు మనం అన్ని పిక్చర్లు హిట్ చేసి కూడా 5000కే యాక్ట్ చేసిన సినిమాలు ఒక 40-30 ఉన్నాయి. 5000కి. మీనాలో ఉండే ఒక గడుస్తనం, కొంచెం ఆట పట్టించే తత్వం, అది మీ నిజ జీవితంలో కూడా కొంత మీలో ఉంది అని అంటుంటారు. మీరు కృష్ణ గారు అలా ఆట పట్టించే సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కృష్ణ గారు మీరే చెప్పాలి బహుశా. అవునా? సో ఒకటి రెండు సందర్భాలు ఏమన్నా? 1-2 సందర్భాలు. ఆయనకి ఒక మంచి కారు, బెంజ్ కారు కొనియాలా అని ఒక కోరుకునేది నాకు. అది చెప్తే ఒప్పుకోరు. ఎందుకు? ఇప్పుడు అది ఉంది కదా కార్, అవన్నీ కార్లే కదా, మామూలుగా డ్రెస్సులు ఎంతో కార్లు అంతా, ఆయనకి కార్లు ఉన్నాయి కదా అంతే కదా అంటారు. అందుకోసం చెప్పకుండా 1 మంత్ ప్లాన్ చేసి కరెక్ట్గా బర్త్డే రోజున ఆ కారు వచ్చి ఇక్కడ విత్ డెకరేషన్ నిలబడింది. నిలబడితే కీస్ ఇస్తే ఎవరిది కారు అన్నారు. అంటే మనదంటే ఎప్పుడు కొన్నాం అంటే, అది కొనాలంటే 1 మంత్ టైం పడుతుంది. ఇక్కడ నుంచి లెటర్స్ పోయి అది వచ్చి అది కరెక్ట్గా ఆ రోజు రావాలని టెన్షన్ పడ్డాను అనమాట. కరెక్ట్ అదొక పెద్ద. అలాగే దీపావళిలో ఆయన పెద్దగా టపాసులు కాల్చడం ఇష్టం ఉండదు, నాకేమో చాలా ఎక్కువ ఇష్టం. అందుకోసం కొంచెంసేపు అయినా అక్కడ ఉండేటట్టు ప్రార్థిస్తాను. కృష్ణ గారు, మీరు విజయ నిర్మల గారిని అంటే ఇంట్లో ఇద్దరు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు సినిమా ఇండస్ట్రీ వరకు. ఇంట్లో ప్రొడ్యూసర్ ఎవరు అంటే డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటే డెసిషన్స్ తీసుకునేది ఎవరు? రెండు ఆవిడే, మీరేనా? మీరు ఎప్పుడైనా విజయ నిర్మల గారిని ఆట పట్టించిన సందర్భాలు కానీ లేక? లేదు. ఇప్పుడు చాలా అమాయకంగా కనిపిస్తారు కృష్ణ గారు, మీ సహజ తత్వం కూడా అంతే అని అనిపిస్తుంటుంది ఫ్యాన్స్కి చూసినప్పుడు. వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఇన్నోసెంట్. కోపం వస్తే మటుకు చాలా కోపం వస్తుంటుంది. చాలా కోపం రానంత వరకు ఓకే. కోపం వచ్చిందంటే ఎవరైనా సరే కసరేయడమే.
కృష్ణ గారు విజయ నిర్మల గారిని చూసినప్పుడు ఆవిడ మీద చిత్రీకరించిన ఏ పాట మీకు గుర్తొస్తుంటుంది? వస్తాడు నా రాజు గుర్తొస్తుంటుంది. అదే తన లైఫ్లో సూపర్ హిట్ సాంగ్. అండ్ కృష్ణ గారిని చూసినప్పుడు మీకు ఏ పాట గుర్తొస్తూ ఉంటుంది? చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. నాకు చాలా పాటలు ఇష్టం కృష్ణ గారితో, అన్ని పాటలు నాకు ఇష్టం. సాక్షిలో పాటలు మరీ ఇష్టం. అది చాలా మంచి పాటలు ఉన్నాయి అందులో. అమ్మ కడుపు చల్లగా ఒకటి, తర్వాత ఇంకో సాంగ్ ఒకటి. ఇలాగ సాక్షిలో న్యాచురల్గా యాక్ట్ చేసాం. అది ఒకళ్ళకొకళ్ళు ఇష్టం వల్ల ఏమో తెలియదు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేసాం. బాపు గారు కూడా అలా ఎంకరేజ్ చేశారు. కృష్ణ గారి కెరియర్లో చాలామంది మీరు కాకుండా ఇతర హీరోయిన్స్ కూడా నటించారు. వారితో నటించేటప్పుడు అఫ్కోర్స్ మీరు చెప్పారు ఇందాకే, కృష్ణ గారు తలదించుకుని తల ఉంచుకుని ఇలాగా చాలా నమ్రతతో లేడీస్ని అంత రెస్పెక్ట్తో ట్రీట్ చేశారు. మీరు ఎప్పుడు ఒక స్త్రీగా, ఒక అర్ధాంగిగా ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి బాధపడి లేకపోతే అలా సందర్భాలు ఏం లేవు? రాలేదు, ఎందుకంటే డైరెక్టర్గా నేను సెట్కి వెళ్ళిన తర్వాత నేనే యాక్ట్ చేయించాలి, తప్పదు కదా. ఆ సెట్లో ఉన్నంత వరకు నేను డైరెక్టర్, హీరోయిన్ అంతవరకే నేను ఆలోచిస్తాను. ఆ తర్వాత ఇక ఏంటి ఎలా దగ్గరగా తీసుకుంటా, అంటే దూరంగా ఉన్ని అట్లా తీస్తే సినిమా ఆడేది కాదు. అవును.